ఈరోజు మనము ద్వాదశ రాశుల వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దానికంటే మొదలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ గ్రహ గోచారం ఎలా ఉంది, ఏ గ్రహాలు ఏ రాశుల్లోకి ట్రాన్సిట్ అవుతున్నాయి అనే విషయం తెలుసుకుందాము. మొదటగా చూసుకున్నట్లయితే రవి మనకి అక్టోబర్ 1 నుంచి 17 వరకు కూడా మనకి కన్యా రాశిలో సంచారము, తర్వాత నెలాఖరు వరకు కూడా తులారాశిలోకి సంచారం అయ్యి అక్కడ నీచనందుతారనమాట. కుజుడికి వచ్చేసరికి మనకి ప్రజెంట్ అక్టోబర్ 27వ తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం జరిగి తర్వాత నెలాఖరు వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. కుజుడికి వచ్చేసరికి క్షమించండి, ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోండి. మనకి శుక్రుడికి వచ్చేసరికి ఏంటంటే అక్టోబర్ 1 నుంచి 9th వరకు కూడా సింహరాశిలో సంచారము, తర్వాత అక్టోబర్ 9వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా కన్యా రాశిలో నీచనందుతారు శుక్రుడు. తర్వాత బుధుడిని కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ 1 నుంచి 3వ తారీఖు వరకు బుధుడు వచ్చేసి మనకి కన్యా రాశిలో సంచారము, తర్వాత 24వ తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారము, తదుపరి ఎండ్ ఆఫ్ ద మంత్ వరకు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. అక్టోబర్లో మనకి మెయిన్ ప్లానెట్ మనకి ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కడ ఇస్తుంది అంటే గురువు కూడా మారుతున్నారు. గురువు ఇక్కడ అక్టోబర్ 18వ తారీఖున తన ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలోకి సంచారం, అంటే దాదాపు 12 సంవత్సరాల తర్వాత గురువు మనకి ఉచ్చ స్థితిలోకి ట్రాన్సిట్ అవ్వడం అనమాట. అక్టోబర్ 18కి జరుగుతుంది. ఆయన ఒక 3 months వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుంది అనమాట. మనకి శని వచ్చేసరికి మీనరాశిలో ఆల్రెడీ సంచారం జరుగుతున్నారు, అక్కడ వక్రగతిలోనే ఉంటారు. అండ్ రాహు వచ్చేసి కుంభరాశిలో సంచారము, కేతు వచ్చేసి సింహరాశిలో సంచారం జరుగుతుంది. సో ఇలాంటి మన ట్రాన్సిట్ని మనము అనలైసిస్ చేసుకున్నప్పుడు ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఎక్కువ మేజర్గా నోటీస్ చేయవలసింది ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద మంత్కి వచ్చేసరికి 2 ప్లానెట్స్ 2 గ్రహాలు కూడా నీచనుంది, గురువు మాత్రము ఎగ్జాల్టేషన్లో ఉంటారు, అంటే ఉచ్చనందుతారు. సో అంటే ఇక్కడ మనకి దాదాపు రవి అక్టోబర్ 17th తర్వాత నీచనందుతారు, అండ్ మనకి శుక్రుడు కూడా కన్యా రాశిలో సంచారము అక్టోబర్ 9th తర్వాత జరుగుతుంది కాబట్టి ఆయన కూడా అక్కడ మనకి నీచనందుతారు. కాబట్టి గ్లోబల్ లెవెల్లో కూడా మనకి కొద్దిపాటిగా చేంజెస్ రావడం అనేది కూడా మనకి కొంచెం కనిపిస్తూ ఉంటుంది. స్పెసిఫికలీ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో, లేకపోతే వర్కింగ్ మల్టీనేషనల్ కంపెనీస్లో ఎవరైతే అధికారికమైన స్థితిలో పొజిషన్స్లో ఉంటారో అలాంటి వాళ్ళకి కొద్దిపాటిగా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి అని చెప్పుకోవడానికి కూడా మనకి గ్రహగతుల్ని బట్టి తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే రవి నీచం అందుతారో కొద్దిగా ఇక్కడ ఫాల్స్ ఈగో అనేది కొద్దిగా ఎక్కువయ్యి ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది కొద్దిగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుందా అంటే కొన్ని స్పెసిఫిక్ రాసులు ఉంటాయి, వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ కనిపించే సిచ్యువేషన్స్ కనిపిస్తాయి. కాబట్టి అవి మనం ఇండివిజువల్గా అనాలిసిస్ చేసుకుని చెప్పుకునేటప్పుడు నేను వివరిస్తాను. కన్యరాశి వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుందో చూద్దామండి. కన్యరాశి వాళ్ళకి కరెంట్ గ్రహస్థితిని కనుక చూసుకున్నట్లయితే కనుక కెరియర్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి కార్యక్షేత్రంలో అన్ని విధాలుగా కూడా వీళ్ళకి అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది వరకు ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉండినాయో గత లాస్ట్ 1.5 yearలో కూడా చాలా నరకాన్ని చూసారు అని కూడా మనము చెప్పొచ్చు అనమాట కన్యరాశి వాళ్ళకి. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గోచార పరిస్థితిని బట్టి చూసుకున్నట్లయితే ఈ నెలంతా కూడా వీళ్ళకి చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. ఇది వరకు ఆగిపోయిన ప్రమోషన్స్, ఇది వరకు ఆగిపోయిన గుర్తింపు లభించట్లేదు, లేకపోతే జాబ్కి మూవ్మెంట్ కోసం ట్రై చేస్తున్నాము, వేరే జాబ్ కోసం ట్రై చేస్తున్నాము అనుకున్న వాళ్ళకి ఈ నెలలో చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీకు దశమ స్థానంలో గురు సంచారం జరగడము, తర్వాత అక్టోబర్ 18వ తారీఖున గురు కర్కాటక రాశిలోకి సంచారం జరిగినప్పుడు అది మీకు లాభస్థానం అవుతుంది. కాబట్టి గురువు యొక్క ఫేవరబుల్ రిజల్ట్స్ మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మీకు ఇప్పుడు కెరియర్లో చాలా మంచి గ్రోత్ కనిపించే ఒక టైం అనమాట. సో ఆపర్చునిటీస్ మీకు ఎలా కనిపిస్తే అలాంటి ఆపర్చునిటీస్ మీరు గ్రాబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. వీలైనంత మట్టుకు కొద్దిగా అడిషనల్ స్కిల్స్ కూడా మీరు పెంచుకునే ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు మనకి టెక్నాలజికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైతే ఏఐ చాలా బూమింగ్ అవుతుంది కాబట్టి అటువైపు మీరు కొద్దిగా డేటా అనలిస్ట్ లాగా కానీ డేటా సైంటిస్ట్ లాగా కానీ కెరియర్స్ ఏవైతే ఉంటాయో అవి పిక్ చేసుకుంటే కనుక మీకు మంచి ఫ్యూచర్ గ్రోత్ కనిపిస్తుంది. తర్వాత మనకి గురు సంచారం ఎప్పుడైతే కర్కాటక రాశిలో ట్రాన్సిట్ అవుతుందో ఫుల్ ఫ్లెజ్డ్గా అది కూడా మీకు చాలా ఫేవరబుల్గా ఉంటుంది. కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళకి కెరియర్కి సంబంధించి గుర్తింపుకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేవని కూడా మనము చెప్పుకోవచ్చు.
హెల్త్ పరంగా చూసుకుంటే హెల్త్ కొద్దిగా మీకు డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది ఈ నెలంతా కూడా. ఎందువల్ల అంటే మీకు వ్యయంలో కేతు సంచారం జరుగుతుంది సింహరాశిలో. రవి వచ్చేసి మీకు లగ్న సంచారం జరుగుతుంది. తర్వాత అక్టోబర్ 17వ తారీఖున ద్వితీయ స్థానంలో సంచారం జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ కుజుడు ట్రాన్సిట్ జరుగుతుంది కాబట్టి మీకు ఈ పిత్త కంటెంట్ కొద్దిగా స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉండడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, లేకపోతే మీరు మాట్లాడిన ఫుడ్ పాయిజనింగ్స్ అవ్వడము, లేకపోతే మనకి లంగ్ ఇష్యూస్ రావడము, లేకపోతే హార్ట్కి సంబంధించి ఇబ్బందులు రావడము, ఇలాంటివి కొద్దిగా గోచరిస్తున్నాయి కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా ఉండి ఆయిలీ ఫుడ్, స్పైసీ ఫుడ్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేసుకోండి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కూడా మీకు ఈ నెలంతా కూడా కొద్దిగా ఫేవరబుల్ పరిస్థితులే కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కడి నుంచైనా మీకు మొండి బకాయిలు వసూలు అవ్వడానికి ఉంటే కనుక అవి కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వీలైనంత మట్టుకు ఎవరికి అప్పులు ఇవ్వకండి. నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, ఒకరి చేత డబ్బు ఇచ్చిన తర్వాత మనకి రిటర్న్ రావడం అనేది చాలా డిఫికల్ట్ అయిపోతుంది కాబట్టి వీలైనంత మట్టుకు అవి ప్లానింగ్స్ కొద్దిగా తగ్గించుకోండి. మీకు వచ్చే ప్రమోషన్స్ నుంచి వచ్చే బోనస్లు కూడా ఈ నెల మీకు రావడానికి కూడా అన్ని విధాలుగా ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ ఈ నెలంతా కూడా మీకు బాగుంటుంది, అన్ని విధాలుగా హెల్ప్ అవుతుంది. మీరు కేర్ఫుల్గా ఉండవలసింది ఎక్కడ అంటే మీ లవ్ మ్యాటర్స్కి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే కన్యా రాశిలోనే శుక్రుడి యొక్క ట్రాన్సిట్ జరుగుతుంది. అంటే ద్వితీయ కుటుంబాధిపతి లగ్నంలో సంచారం జరిగి మీకు రాశిలోకి సంచారం జరిగినప్పుడు నీచనందుతారు కాబట్టి ఈ రవితో కలిసి ఉన్న శుక్రుడు తర్వాత నార్మల్గానే శుక్రుడు అక్టోబర్ 9th నుంచి మీకు కన్యారాశిలోకి వచ్చేస్తారు కాబట్టి ఈ మంత్ మొత్తం కూడా శుక్రుడు అంత ఫేవరబుల్ పొజిషన్లో ఉండరు కాబట్టి ఈ ప్రేమ వ్యవహారాలలో ఎవరైనా ఉంటే కనుక మీకు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. సప్తమంలో ఉన్న శని యొక్క వీక్షణ కూడా శుక్రుడి పైన పడుతుంది కాబట్టి లవ్ మ్యాటర్స్లో కొద్దిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి. కుటుంబ వాతావరణం కూడా కొద్దిపాటిగా చికాకులని క్రియేట్ చేస్తుంది. అది కూడా కేవలం మీ మాట వాక్శుద్ధి లేక మీరు ఈ ఇష్యూస్లోకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. అంటే మీ మాట చాలా కటువుగా వచ్చేయడము, హార్ష్గా వచ్చేయడము, ఒక ఫిల్టర్ లేకుండా నోటికి ఏది పడితే అది మాట్లాడేయడము, దీనివల్ల కుటుంబ వాతావరణంలో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత మంచిది. జనరల్గా కన్యారాశి వాళ్ళు చాలా క్రిటికల్గా మాట్లాడుతూ ఉంటారు, ప్రతిదీ కూడా క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి కాబట్టి ఆ క్రిటిసిజం అనేది ఈ నెల కొద్దిగా డామినెంట్గా కనిపించే పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళే పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి కన్యారాశి వాళ్ళు వీలైనంత మట్టుకు మౌనం పాటించి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. అనవసరమైన విషయాలలో తలదూర్చకండి. ఇంకా మీకు బెటర్ రిజల్ట్స్ రావడానికి మీరు గణపతి ఆరాధన రెగ్యులర్గా చేసుకోవడము, విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడము, దగ్గరలో నవగ్రహాల టెంపుల్కి వెళ్ళి ప్రతి శుక్రవారం కూడా మీరు అమ్మవారికి అర్చన అభిషేకం చేయించుకోవడము, అర్చన లేదా అభిషేకం ఏ అమ్మవారి టెంపుల్ అయినా సరే, అది లక్ష్మీదేవి టెంపుల్ అయినా సరే లేకపోతే దుర్గాదేవి టెంపుల్ అయినా సరే, ఎక్కడ అమ్మవారు ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ప్రతి శుక్రవారం రోజు కూడా అమ్మవారికి మీరు పూజ చేయించుకున్నట్లయితే కూడా ఈ నెలంతా కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి హెల్ప్ అవుతుంది. ఆడవాళ్ళతో డీల్ చేసేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి కన్యారాశి వాళ్ళు. ఇది జెండర్ బయస్డ్ కాదు, మగవాళ్ళకేనా వర్తిస్తుంది అన్నట్టు కాదు, లేడీస్ అయినా సరే ఆడవాళ్ళ విషయాలలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి.